గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నిజామాబాద్ లో గణేష్ మండప నిర్వాహకులకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విరాళం అందించారు. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. పర్యావరణాన్ని కాపాడేలా మట్టి గణపతులను పూజించాలంటున్న ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తాతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి గణపతి బృందాలకు ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు వాళ్ళకి సహాయం చేస్తూ ఉంటారు. యువకులకు ప్రోత్సహించే విధంలో భాగంగా అలాగే సనాతన ధర్మాన్ని కాపాడే ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా అర్బన్ ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ప్రస్తుతం అర్బన్ ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు ధనపాల్ సూర్యనారాయణ గారు. సార్ చెప్పండి, ఎన్నేళ్ల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు? యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? 1999లో మా అమ్మా నాన్నగారైన ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా సనాతన హిందూ ధర్మానికి సంబంధించిన కార్యక్రమాలు, సనాతన హిందూ ధర్మానికి మద్దతుగా పండుగలలో ఇంకా ఉత్సాహంగా పండుగ చేసుకునాలని, అంగరంగ వైభవంగా పండుగలు చేసుకునాలని, గతం మళ్ళీ గుర్తుకొచ్చే విధంగా చేసుకునాలనే ఉద్దేశంతో నేను ఈ పండుగలలో చాలామందికి నేను సహకరిస్తూ ఉంటా. దాంతోపాటు మన భారతదేశంలోనే ఒక గొప్ప ఏంటిదంటే కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థ ఈరోజు యువకులు చెడుదారులకు అలవాటు పడి ఎటేటో పోతూ ఉన్నారు. దానికి అటువంటిది కాకుండా ఉండాలనే ఒక ఉద్దేశంతో చాలామంది ఈ సంవత్సరం ఒక 100 మంది పిల్లలకు చదివిస్తూ ఉన్నా. అనాథ పిల్లలకు తల్లిదండ్రులు ఉన్న లేకుండా, అంటే ఒక తల్లి లేకున్నా తండ్రి లేకున్న వాళ్ళకు పెళ్ళిళ్ళకు సహకరిస్తూ ఉంటాం, ఆరోగ్య విషయంలో సహకరిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఈ ఓపెన్ టు ఆల్ మండపాలకు చెందాలనేది నేను ఇది 5వ సంవత్సరము. ఏదైతే బాలగంగాధర్ తిలక్ గారు ఈ కార్యక్రమం ప్రారంభించారో అప్పటి ఆంగ్లేయుల పరిపాలనలో హిందువుల ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ పండుగ, గణేష్ నవరాత్రులు ఈరోజు మళ్ళీ ఏదైతే గత ప్రభుత్వం కానీ ఇప్పటి ప్రభుత్వాలు కానీ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాయంటే హిందూ ఆలయాలపైన, హిందువులపైన, ముఖ్యంగా లవ్ జిహాద్ పేరు మీద హిందూ మహిళలపైన, బాలికలపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. ఆ దాడులు అంటే నాకు ఇతర మతస్థుల మీద నాకు ద్వేషం కాదు, కానీ ఇవన్నీ జరుగుతున్నాయి హిందువుల మీదనే. అందుకోసమే సనాతన ధర్మానికి మద్దతుగా మరియు బాలగంగాధర్ తిలక్ గారు ఏదైతే కాన్సెప్ట్, ఆలోచన ఏదైతే హిందువులందరూ కూడా ఐక్యం కావాలనే ఒకటి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలకు, అందుకే నేను ఇందూరు నగర, జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా, హిందువులందరం కూడా ఐక్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఐక్యం కాకుండానే ఈరోజు హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. హిందూ దేవాలయాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. లవ్ జిహాద్ పేరు మీద హిందువుల బాలికల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కనుక మనమందరం ఐక్యంగా ఉండాలని కాన్సెప్ట్ తోటి ఏదైతే ఈ నవరాత్రులు గణేష్ నవరాత్రులు ప్రారంభించారో దానికి మద్దతుగా నేను అన్ని మండపాలకు కూడా ఎవరు వచ్చినా కానీ పిలిచి ఇస్తూ ఉన్నాను. ఇది యువత సాంప్రదాయంగా భక్తి భావనతో ఈ 9 రోజులు ఈ నవరాత్రి పూజలు సక్రమంగా జరుపుకోవాలని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచరెడ్డి శ్రీకాంత్.